హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఇద్దరూ కలిసి అపూర్వ కార్కి ట్రాకర్ సెట్ చేసేసరికి అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరూ లిల్లీ ఉన్న ఇంటికి అయితే వెళ్తారు. వెళ్ళి లిల్లీని గట్టిగా బెదిరించి కొట్టి భయపెట్టి, చూడు, రేపు మార్నింగ్ 10 o'clock కల్లా హియరింగ్ ఉంది. రేపు నువ్వు హియరింగ్లో కరెక్ట్గా ఉండకపోయావు అంటే నిన్ను మీ నాన్నని ఇద్దరిని కలిపి పైకి పార్సల్ చేస్తా అని చాలా గట్టిగా చెప్తుంది. అలా ఇంకా అపూర్వ, సరే బేబీ రా బేబీ వెళ్దామని చెప్పి ఇంకా అలా అపూర్వ నక్షత్ర అక్కడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే గగన్ అయితే రంగంలోకి దిగుతాడు. దిగి ఇంకా అలా ఆ రౌడీలు, అడ్డొచ్చిన రౌడీలు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫుల్గా కొడతాడనమాట. గగన్ బాగా కొట్టి కొట్టి ఇంకా అలా లిల్లీని కాపాడుతాడు గగన్. థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటుంది. లిల్లీ, చెర్రీ ఎలాంటి తప్పు చేయలేదని నువ్వు నిరూపించాలి. చెర్రీ ఎలాంటి తప్పు చేయలేదని నిజాన్ని నువ్వు చెప్పాలి. అప్పుడే చెర్రీ బయటికి రాగలడు. లేకపోతే వాడు దోషిగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఈ విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతారు. తప్పకుండా హెల్ప్ చేస్తాను. చెర్రీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేశానో, క్షమించరాని పాపం చేశానో నాకు మాత్రమే తెలుసు. ఖచ్చితంగా చెర్రీని నేను వచ్చాక క్షమాపణ అడుగుతాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇలా అయినా తీర్చుకుంటాను అని లిల్లీ అంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా నక్షత్ర అయితే కారులో వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే భూమి, ఆ బావా, నువ్వు లిల్లీని తీసుకొచ్చేస్తున్నావా, నేను కూడా వచ్చేస్తున్నాను అని భూమి, గగన్, లిల్లీ ముగ్గురు కలిసి కోర్టుకి కారులో బయలుదేరుతారు. అది విన్న నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళు కోర్టుకు వెళ్ళిపోతున్నారా? అంటే మమ్మీ సెట్ చేసిన రౌడీలను దాటి గగన్ బావ లిల్లీని కాపాడేశాడా? ఇప్పుడు ఈ విషయం మమ్మీకి చెప్పాలి అని వెంటనే నక్షత్ర, మమ్మీ నీకో విషయం తెలుసా, ఆ గగన్ భూమి ఇద్దరు కలిసి ఆ లిల్లీని కాపాడేశారు. వాళ్ళు ఇప్పుడు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి తీసుకువెళ్తున్నారు. ఒక్కసారి ఆ సాక్ష్యం చెప్పారంటే ఏమవుతుందో తెలుసు కదా మమ్మీ అని అంటుంది. ఏంటి నెయ్యి బేబీ, నువ్వేమనుకుంటున్నావు? అయినా వాళ్ళ కోర్టు మెట్లు వస్తారనుకుంటున్నావా? వాళ్ళు కోర్టు మెట్లు కూడా తొక్కలేరు బేబీ. ఎందుకంటే నేను అలా సెట్ చేశాను. వాళ్ళు ఇప్పుడు కోర్టుకి బయలుదేరుతారు, కానీ కోర్టుకి రాలేరు. చుట్టూ నా మనుషులు చుట్టుముట్టేస్తారు. వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క యమకింకరులతో సమానం. కాబట్టి వాళ్ళని దాటుకొని ఆ గగన్ గాడు రాలేడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అపూర్వ. ఇంకా అలా గగన్ అయితే ఆ రౌడీలు అడ్డుపడేసరికి రౌడీలందరినీ బాగా కొడతాడు. ఒక్కొక్కరిని కొట్టి కొట్టి ఇంకా అలా పడేస్తూ ఉంటాడనమాట గగన్ అయితే. ఇంకా వెంటనే కరెక్ట్గా భూమి, నేను వీళ్ళని చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి భూమిని పంపించేసి ఇంకా భూమిని అలా పంపించి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ ఇంకా వెంటనే దగ్గరలో ఒక ఆటో దొరికితే వెళ్ళాలి, ఎందుకంటే దగ్గరలోనే కోర్టు ఉంది, లేకపోతే కోర్ట్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు భూమి అండ్ లిల్లీ. కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీ ఏమో, మా నుండే తప్పించుకుంటారా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని వెంటనే గన్ తీస్తాడు. గన్ తీసి ఇంకా అలా లిల్లీని షూట్ చేయాలనుకుంటాడనమాట. వెంటనే ఒక రౌడీ షూట్ చెయ్యాలి అనుకునేలోపు కరెక్ట్గా భూమి అడ్డుపడుతుంది. భూమి కంటే ముందు గగన్ అడ్డుపడతాడు. ఒక్కసారిగా ఆ బుల్లెట్ అనేది గగన్కి తగులుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా భూమి అండ్ లిల్లీ షాక్లో ఉండిపోతారు. వెంటనే బావా అని ఏడుస్తూ ఉంటుంది భూమి, ఇప్పుడు ఇప్పుడు నా గురించి కాదు, ముందు ముందు మనం ఆలోచించాల్సిన చెర్రీ గురించి. నువ్వు వెంటనే తన్ని తీసుకువెళ్ళు, నాకేం కాదు అని అంటారు గగన్. బావా, నేను ఈ పరిస్థితిలో వదిలేసి నేను ఎలా వెళ్ళను బావా, నేను వెళ్ళలేను బావా అని అంటుంది. ఏం పర్లేదు, అంబులెన్స్కి కాల్ చేయి, ముందైతే నువ్వు కోర్టుకి వెళ్ళు భూమి అని ఇంకా అలా కోర్టుకి అయితే భూమిని పంపిస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా వెంటనే అలా అంబులెన్స్ వస్తుంది. గగన్ని ఎక్కించి తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడే కరెక్ట్గా కోర్ట్ హియరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కోర్ట్ హియరింగ్లో చాలా క్లియర్గా సాక్ష్యాలేమీ లేకపోవడం వల్ల చరణ్ అనే ఈ ముద్దాయికి శిక్ష అనేలోపు, ఒక్క నిమిషం యువర్ గారు అని అంటుంది భూమి మాటలు విని మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. ఇంకా వెంటనే అలా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది.
నేను పెట్టిన వాళ్ళని దాటి కూడా వీళ్ళు తప్పించుకొని వచ్చారా అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇంకా వెంటనే భూమి, చూడండి నేను లిల్లీనే తీసుకొని వచ్చాను. లిల్లీ ఎక్కడి నుండి వచ్చిందో, అసలు ఏం చేసిందో అన్నీ అన్నీ మీరు లిల్లీని అడగండి. అప్పుడు మీకే నిజ నిజాలన్నీ తెలుస్తాయి తెలుస్తాయి జడ్జి గారు అని చెప్పి ఇంకా భూమి అయితే చెప్తుంది. ఏమ్మా లిల్లీ, ఏమిటి ఈ భూమి చెప్తున్నది ఏమిటి అని అడుగుతారు. ఇంకా వెంటనే సార్, నన్ను ఇదిగో కొంతమంది బంధించి నన్ను కావాలనే చిత్రహింసలు పెట్టారు. ఒకవేళ చెర్రీ పేరు చెప్పకపోతే మా నాన్నగారిని కూడా చంపేస్తామన్నారు సార్. అందుకే మా నాన్న గురించి భయపడే నేను చెర్రీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. స్వతహాగా చెర్రీ చాలా మంచివాడు, అతను నాకు చాలా మంచి ఫ్రెండ్. అలాంటి చెర్రీని నేను మోసం చేసినందుకు ఇప్పటికీ సిగ్గుతో కుమిలిపోతున్నాను అనేసరికి ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. సో సాక్ష్యాధారాలు పరిగణించిన తర్వాత ఎవరో అజ్ఞాత వ్యక్తి బెదిరించడం వల్ల, వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేయడం వల్ల అండర్ సెక్షన్ కోవర్షన్ కింద ఇంకా తను చెప్పిందంతా పరిధిలోకి రాదు. సో చెర్రీని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా చెర్రీ నిర్దోషిగా విడుదలయ్యాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా భూమి ఇంకా గగన్ కోసం భూమి అయితే పరుగున బయలుదేరుతుంది. అయ్యో భూమి భూమి అని పిలుస్తుంటే, రేయ్ నువ్వు బయటకు వచ్చావు, అది చాలు, ముందు పదరా ఇంటికి వెళ్దామని బలవంతంగా మీరా అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది చెర్రీని. ఇది ఇలా ఉండగా భూమి హుటాహుటిన హాస్పిటల్కి రీచ్ అవుతుంది. బావా బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, మేడం ఆయనకు సంబంధించిన వాళ్ళు అని అంటారు. నేను ఆయన భార్యనే సార్ అని అంటుంది. ఈ ఫామ్స్ 5 సైన్ చేయండి మేడం అని చెప్పి ఇంకా ఫామ్స్ అయితే ఇస్తారు. వెంటనే భూమి ఏడుస్తూ అలా ఇంకా శారదకి కాల్ చేస్తుంది. శారద ఏమో అలా ఇంకా కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ భూమి ఏమైందమ్మా అని అంటారు. అత్తయ్య ఇక్కడ బావకి అని ఏడుస్తుంటే ఒక్కసారిగా ఇంకా ఆ శారదకైతే తల తిరిగినట్లు అనిపిస్తుంది. అమ్మ భూమి ఏమంటున్నావమ్మా, వాడికి ఏం కాకూడదమ్మా, వాడికి ఏం కాకూడదు అని పాపం కుప్ప కూలిపోతుందనమాట. అలా శారద అయితే, అత్తయ్య మీరేం కంగారు పడకండి, డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బావకేమీ కాదు, ఏమీ కాదత్తయ్య అని చెప్పి ఇంక భూమి అంటుంది. అలా ఇంకా పరుగున పాపం అలా గగన్ దగ్గరికి శారద పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ తారా వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. హేయ్ ఇక్కడ నీకేం పని, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది భూమిని తారా. నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. నా ఉడ్బీని చూడ్డానికి వచ్చానని అంటుంది. నీకు ఉడ్బీ అయితే నాకు కాబోయే భర్త కాదు, ఆయన ఆల్రెడీ నాకు భర్త, అలాంటిది నేను ఆయన్ని చూడాలనుకోకూడదా అని అంటారు. మాటలకేమీ తక్కువ లేదు, డివోర్స్ ఇవ్వలేదనే కదా ఇంత పొగరుతో మాట్లాడుతున్నావు, అయినా అంతేలే, ఎవరివ్వాల్సిన సందు వాళ్ళే ఇచ్చారు అని శారద వైపు చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే డాక్టర్స్ బయటకు వస్తారు. డాక్టర్ మా బావగారికి ఎలా ఉంది అని అడుగుతాడు ధ్రువ. ఇంకా వెంటనే అతనికి హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయింది కాబట్టి అతను బ్రతికే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. హార్ట్ బీట్ అనేది చాలా స్లోగా ఉంది కాబట్టి అతని కోసం మీరు దేవుడికి ప్రార్థించడం తప్ప ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు. ఒక సర్జరీ చేస్తాం, 99% బ్రతికే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కన్ఫామ్గా అయితే బ్రతుకుతారు అని మాత్రం మేము చెప్పలేం, బట్ మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అయ్యో నా బావకి ఎందుకు ఈ కష్టాలు అని పాపం చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా భూమి అప్పుడే కరెక్ట్గా భూమికి ఒక ఐడియా అయితే వస్తుంది. ఏదైతే మీరా పంతులు గారు చెప్తారో, అమ్మ భర్తల మృత్యుంజయ హోమం అనేది, సౌభాగ్య వ్రతం అనేది భార్యలు జరిపిస్తే అతనికి నిండు నూరేళ్ళ ఆయుష్ వస్తుంది అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది భూమి. అయితే వెంటనే ఆ పూజని నేను బావ కోసం చేయాలి అని పాపం అలా బయలుదేరుతుంది భూమి. ఇది ఇలా ఉండగా తారా ఏమో, ఏంటి ఇది ఎక్కడికి వెళ్తుంది, అయినా ఎక్కడికో వెళ్తుంది నాకెందుకులే అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా, అమ్మ తారా రా దేవుడి గుడికి వెళ్దాం, బావగారికి ఏమీ అవ్వకూడదని ప్రార్థిద్దామని చెప్పి ఇద్దరు అయితే గుడికి వెళ్తారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి భూమి అయితే వస్తుంది. ఇంకా మీరా కూడా వస్తుంది. భూమి నువ్విలా వచ్చావేంటి అని అడుగుతారు. నేను కూడా మీతో పాటు సౌభాగ్య వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను అత్తయ్య అని అంటుంది. ఏ నీకేమైంది, అయినా ఆ గగన్ గడ్ అంటే నీకు ఇష్టం లేదు కదా అని అంటుంది. అంటే అత్తయ్య
వాళ్ళ ముందు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించాలి. అప్పుడే నన్ను వదులుకోలేక వాళ్ళని హ్యాపీగా చూసుకోలేక నరక యాతన అనుభవిస్తాడు అని అంటుంది. ఓ నిజమే భూమి, సరే సరే రా కూర్చో అని చెప్పి ఇంక మీరా అంటుంది. అలా భూమి అయితే సౌభాగ్య వ్రతం చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే తార అండ్ ధృవ కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఇదేంటి ఈ భూమి ఇక్కడ కూర్చుంది, పంతులు గారు అక్కడ ఏం జరుగుతుంది అంటారు. అక్కడ సౌభాగ్య వ్రతం జరుగుతుందమ్మా. భర్త ప్రాణానికి గండం ఉన్నప్పుడు కానీ మృత్యుంజయ హోమంతో సమానంగా ఈ వ్రతం అనేది చేస్తారు. ఈ వ్రతంలో చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని వెళ్తేనే వాళ్ళ భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారు అని ఈ వ్రతం చేసిన వాళ్ళందరూ చెప్తారమ్మా అని అంటారు. వెంటనే తారకి చాలా జలస్ వస్తుంది. ఇంక వెంటనే భూమి దగ్గరికి వెళ్తుంది. హేయ్ నువ్వెవరు గగన్ కోసం ఇదంతా చేయడానికి? ఆయన నాకు కాబోయే భర్త అని అంటుంది. చూడు నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేదు, మర్యాదగా పక్కకు పోనంటారు. వెంటనే పంతులు గారు ఇది కేవలం భార్యలు మాత్రమే చేయాలా, పెళ్ళి కాబోయే వాళ్ళు కూడా చేయొచ్చా అని అడుగుతుంది. చూడండమ్మా, తను భర్త అనుకునే ఎవరైనా చేయొచ్చమ్మా, ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు అని అంటారు. అయితే నేను కూడా చేస్తాను పెట్టండి అని చెప్పి ఇంకా అలా గగన్ కోసమైతే ఇద్దరు కలిసి పూజ అయితే చేస్తారు. సౌభాగ్య వ్రతంలో మొదటి నియమం ముందుగా వెళ్ళి ఒక పసుపు చీరని కట్టుకొని ఇంకా 1000 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయాలని అంటారు. ఒక్కసారిగా తార ఏంటి 1000 బిందెలా, అన్ని బిందెలంటే కష్టం కదా అని అంటారు. చూడండమ్మా, మీ భర్త సుఖ సంతోషాలతో ఉండాలంటే చేయక తప్పదు. ఎందుకంటే భార్యాభర్తలు అంటే అర్ధనారీశ్వరులు అంటారు. ఇద్దరు వేరు వేరు కాదు, ఒకటే. అలాంటప్పుడు ఆయన అంత మృత్యుతో పోరాడుతున్నప్పుడు భార్యగా ఇదంతా చేయడం మీ కనీస ధర్మం అని అంటారు పంతులు గారు. ఇంక వెంటనే ఆలోచనలో పడుతుంది తారా. సర్లే కష్టమైన నేనే చేయాలి అని ఇంకా అలా కొన్ని బిందెలు తీసుకొస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది తారా. వెంటనే ధృవ వచ్చి అమ్మ తారా అని అంటారు. అన్నయ్య నాకు 10 బిందెలకే అవుట్ అయిపోయాను, నేనేం చేయలేనన్నయ్య అని అంటుంది. సర్లేమ్మా, ఎవరు చేస్తే ఏంటి, ఆయన నువ్వు చేస్తేనే దేవుడు దిగి వస్తాడని ఏమీ గ్యారంటీ లేదు కదా, రామ్మా అని ఇంకా అలా మధ్యలో ఆపేసి వెళ్ళబోతుంటే చూడండమ్మా, మధ్యలో వెళ్ళి ఆపేయడం మహాపాపం అమ్మ, మీరు పాపం చేస్తున్నారని అంటారు. వాట్ నాన్సెన్స్, పాపం ఏంటి పాపం, ఆయన నా తర్వాతే నాకు ఎవరైనా, నేను చెప్పినట్టు అవతల వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు నేను విన్ను. ఆయన ఇంత కష్టంతో కూడిన వ్రతాన్ని నేను చేయను అని సగంలో వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ భూమి మాత్రం పాపం నిష్టగా అలా 1000 బిందెలు తోడి తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత ఇంకా భూమి అయితే ఒక 50 పొర్లు దండాలు పెట్టమనేసరికి 50 పొర్లు దండాలు పెడుతుంది. అలా ఇంకా నిప్పుల గుండంపై కూడా పాపం అమ్మవారి బోనం ఎత్తుకొని నడుస్తుంది. నా నా భర్తకి ఏమీ అవ్వకూడదు, నా భర్త నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, గగన్ బావుకి ఏమీ అవ్వకూడదు, ఆపరేషన్ సరిగ్గా జరగాలి అని పాపం భూమి చాలా మనస్ఫూర్తిగా కోరుకొని అలా ఇంకా గగన్కి అయితే ఆపరేషన్ని చేయాలి అని గట్టిగా ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. అలా ఇంకా గగన్కి కరెక్ట్గా అప్పుడే సర్జరీ జరుగుతూ ఉంటే ఇంకా సర్జరీ బుల్లెట్ అయితే తీస్తారు. అప్పుడే కరెక్ట్గా గగన్ అయితే అలా పాపం కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంక వెంటనే భూమి ఏమో అమ్మ నీ సౌభాగ్యరథం పూర్తయింది, మీరింకి కుంకుమని తీసుకువెళ్ళి నీ భర్త నుదుటిన పెట్టి తన చెవిలో మృత్యుంజయ హోమాన్ని చెప్పండి, అప్పుడు నీ భర్తకి ఎలాంటి ప్రమాదం ఉండదమ్మా అని చెప్పేసరికి ఇంక పాపం భూమి అలా పరుగున వెళ్ళి ఇంకా ఐసీయూలోకి వెళ్తుంది. హేయ్ నువ్వెందుకు వస్తున్నావు, ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకు తెలీదు, తప్పుకో అని గట్టిగా చెప్పి ఇంక తప్పుకోమని చెప్పి అలా లోపలికి వెళ్తుంది భూమి. వెళ్ళి పాపం అలా గగన్ వైపు కొట్టుమిట్టాడుతున్న గగన్ వైపు చూస్తుంది. చూసి గగన్కి బొట్టు పెట్టి నీకేం కాదు బావా, నీకేం కాదు అని మృత్యుంజయ మంత్రాన్ని అయితే చెప్తుందనమాట అలా భూమి. ఇంక చెప్పేసరికి అలా గగన్ అయితే ఒక్కసారిగా కొట్టుకోవడం ఆపేస్తాడు. వెంటనే పల్స్ చెక్ చేస్తారు డాక్టర్స్. ఇంకా అలా పల్స్ చెక్ చేసి ఇప్పుడు ఈయన పల్స్ అనేది నార్మల్ అయింది, ఈయన పల్స్ ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతుంది, మేడం మీరు కాస్త బయటికి వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా బయటకైతే పంపిస్తారు. సో అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. ఆపరేషన్ సక్సెస్ అయింది, చిన్న కాంప్లికేషన్స్ వస్తాయనుకున్నాం బట్ అదొక్కటి తప్ప ఇప్పుడు ఎలాంటి కాంప్లికేషన్ లేదు, ఇట్స్ వెరీ వెరీ ఫైన్ అండ్ మీ మంత్రంలో ఏదో మ్యాజిక్ ఉంది, అదే ఆయన్ని కాపాడింది అని ఇంకా భూమిని అప్రిషియేట్ చేసి అక్కడి వెళ్ళిపోతారు.
భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా చెర్రీ కూడా అక్కడికి వచ్చి, భూమి నువ్వు అన్నయ్యని కాపాడేసుకున్నావా, నాకు తెలుసు అన్నయ్య నువ్వు కాపాడుకుంటావని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా గగన్ కళ్ళు తెరిచేసరికి శారద, రే నాన్న గగన్, నువ్వు ఇప్పుడు ఇలా బతుకున్నావంటే దానికి కారణం ఎవరో తెలుసా, భూమి నాన్న. భూమి అని జరిగిందంతా తను ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుందో, తను ఎంతలా కష్టపడి సౌభాగ్య వ్రతం అనేది మనస్ఫూర్తిగా గగన్ కోసం చేసిందో, అవన్నీ విషయాలు ఇంకా గగన్కి చెప్పేసరికి గగన్ ఒక్కసారిగా అలా ఇంకా భూమి వైపు చూస్తూ పాపం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తన్ని ఎంతలా అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.